తీరని కోరికలు ఏమన్నా ఉంటే చెప్పుండ్రి తీరుస్తా అనుకుంటా అస్సలు తీర్చుకోకూడని కోరికలు ఏవైతే ఉంటే అవి తీర్చుకుంటున్నాడు మైనర్ అమ్మాయిల పైన ఓ దరిద్రుడు. వీడి పేరు దీపక్ షైని. చూసారు కదా, చూసేటందుకు సేమ్ ఆ శివుని లెక్కనే అవతారం వేసుకొని నేను ఆ శివుని అపరభక్తుని, మీకేమైనా తీరని కోరికలు ఉంటే నాకు చెప్పుకోండి, నేను డైరెక్ట్ ఆ శివునికి కమ్యూనికేట్ చేస్తా అని ఇట్లా మాటలు చెప్పుకుంటా అమ్మాయిలని ఖరాబ్ చేస్తుంటాడు. హరిద్వార్ల పోలీసులు వీడిని అరెస్ట్ చేసిండ్రు. కానీ నిజానికి ఆ త్రిశూలంతో నిలువున చీల్చి ఏ డ్రైనేజ్లను పడేయాలి వీడిని. ఇట్లాంటి దుష్టుల వల్లనే భక్తి ఏంది, పిచ్చేంది, పిశాచం ఏందో తెలియకుండా అవుతుంది జనాలకి. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, లాస్ట్ మంత్లో ఒక వెల్ నోన్ న్యూస్ ఛానల్ ఉన్నోళ్ళు ఒక న్యూస్ వేసిర్రు. ఒకడంట చేతబడి చేసి 2 పిల్లల్ని చంపేసిండంట. ఈ న్యూస్కి ఒక బొమ్మ వేసిండ్రు. ఏంటిది అని అంటే, ఒక ఋషి హోమం చేస్తుంటాడు, ఆ బొమ్మ వేసారు. అంటే వీళ్ళకి చేతబడికి హోమానికి తేడా తెలుస్తలేదు. పోనీ ఆ చేతబడి చేసినోడు ఈ పద్ధతులు ఈ ఆచారాలు నమ్ముకున్నోడా అంటే కాదు. వాని పేరు మొహమ్మద్ అసద్. వీడంట లాస్ట్ మంత్ 2 పిల్లలకి చేతబడి చేసి చంపేసిండంట. ఇంకో 9 మందిని చంపేటందుకు చేతబడి చేస్తున్నాడంట. పోలీసు వాళ్ళు వీని పట్టుకున్నారంట. ఇవన్నిటికన్నా విచిత్రం ఏమనిపిస్తుందంటే, మనుషుల్ని చేతబడి చేసి చంపొచ్చు అని ఈ కాలంలో కూడా నమ్మేటోళ్ళు ఉన్నారు చూసిండ్రా. అది